అంటే పొరపాటు కాదు అది. దావీదు ఏమన్నాడు? అయ్యా గొల్లియాతు గాడు, ఇప్పుడు అన్నారు మీరు, ఇంతకుముందు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నేను వాటిని అక్కడ దానిని అంటాడు. ఎప్పుడు వచ్చిన ఆడే రకానికి యాస వేసిపోతున్నాడు. ఏ డ్రెస్సెస్కి వచ్చినా, ఏ మేకప్ వేసుకొచ్చినా ఆడే నాకు తెలుసు. ఆయన ఇంతవరకు నేను ఆడు బౌలింగ్లో 6 కొట్టున్నాను, నన్ను వదిలేవాడు సంగతి చెప్తాను అంటాడు. లేదురా వాడు బాల్యం యుద్ధాభ్యాసం చేస్తున్నాడు, కొంచెం సింహాన్ని చంపించాం అక్కడ. అంటే ఏ రూపంలో వచ్చినా అది శత్రువు కదా, సాతాను చేసే పని కదా, దుష్టుని కార్యం కదా. అది విద్యా జీవితాన్ని పాడు చేస్తున్నా, యవ్వన పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రపరుస్తున్నా, ఆరోగ్య జీవితాన్ని నాశనం చేస్తున్నా, కుటుంబంలో కలతలు అసమాధానాలు తెచ్చి చిన్న భిన్నంగా మారుస్తున్న ఈ కార్యాలన్నీ ఏంటి? సైతాను గారి కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం సుమారు 8-10 వచనాల మధ్య ఏమంటాడు తెలుసా? అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. The Son of God has manifested in this world to destroy the works of the devil. ఆ కార్యాలను నాశనం చేయడానికి వచ్చాడు అసలు ఆయన. ఇందు నిమిత్తంగా నేను మీకు తెలియజేసే ఉపదేశం ఏంటంటే, నీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఉన్న పోరాటాలు అవి మానసిక పరమైనవా, ఆర్థిక పరమైనవా, ఆత్మ సంబంధం అంటే దైవ శక్తులు, చేతులు, అది ఏ రకమైన ఆడు కారణం. రాకెట్ లాంచ్ వచ్చినా, బాంబు పడ్డా, తుపాకి ఇచ్చినాడు ఆడే పుంజున్నాడు. పేర్లు మనకు అనవసరం, దేవునికి స్తోత్రం. సో నేను అనేది ఏమిటంటే, శత్రువు ఎవడో మనకు తెలిసిపోయింది. ఆడు బుద్ధి అంటే తెలిసిపోయింది. ఆడు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు రా? తీవ్రవాదులు సైనికులను మట్టు పెట్టారు, ఒక్కసారి 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు అని న్యూస్ వస్తుంది. తెల్లారిపోతున్న ప్రధానమంత్రి గారు, రక్షణ మంత్రి గారి ఖండన వస్తామని, ఇంత బలం వారికి ఉంటుందని ఊహించలేదు. వారి శక్తికి మేము ఆశ్చర్యపోతున్నాం. 20 మందిని చంపేయడం వల్ల మాకు భయం వచ్చింది. ఈ గురించి చాలా జాగ్రత్త ఉండాలి. ఎవడన్నా మాట్లాడా? ఇది పిరికి పందల దుశ్చర్యని మేము పిరికి పందలు అంటే మిమ్మల్ని చంపించాడు కదా అని అలా అంటాడు. అది భయమేసా ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఎదుర్కోలేక తట్టుకోలేక. కాబట్టి నేను మీకు తీసుకొస్తున్న ఒక సమాచారం ఏంటంటే, పర్సనల్ లైఫ్లో కానీ, కుటుంబాల్లో కానీ, నీ కెరీర్లో కానీ నిన్ను బలహీనపరుస్తూ, భయపడుతూ, వెనక్కి లాగుతూ, వణిక చేయాలని ప్రయత్నం చేస్తున్న శత్రువు ఎవడంటే ఇప్పటికే ఓడిపోయినవాడు. యూ కెన్ షౌట్ బిఫోర్ హిమ్, hey devil, I know you are a defeated foe, you cannot stand before me, but I claim this victory in the name of Jesus అని నిలబడి గట్టిగా మాట్లాడితే యేసు రక్తం ఏం చేయం. మళ్ళీ చెప్తున్నా, ఎరికో ప్రాకారం అంత దుర్భేద్యమైనదిగా కనబడుటకు కారణం ఇశ్రాయేలు భయం తప్ప ఏం మేడలేదు అని. అంత పటిష్టమైన గోడ ఎరికో వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు అని మీరు అడిగితే, ఎరికో చాలా స్ట్రాంగ్ అండి, చాలా పవర్ఫుల్ అండి, దుర్భేద్యమైన కోట కూడా కట్టారండి, వాళ్ళు మామూలు విషయం కాదండి అని చాలా మంది దాని గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఆ కాలమున ఇశ్రాయేలుల భయముతో ఆ పెద్ద గోడ కట్టుకున్నారంట. సో అపవాది ఎవరైతే ఉన్నారో, శత్రువు ఎవరైతే ఉన్నాడో, వాడి తల చెత్తగొట్టాడు యేసయ్య అని పునరుద్ధాన సందర్భంలో మనం వాక్యంలో చూస్తాం. రెండవది, కొలస్సీ 2:15 ఆయన వాడిని నిరాయుధుని చేశాడంటే వాడి దగ్గర అసలు ఆయుధం లేదు. మూడవది, రోమ 16:20 వాడిని దేవుడు మీ పాదముల కింద చెత్తక తొక్కిస్తాడు అన్నాడు. ఇక ఆడి భయపట్టి ఏంటి చెప్పండి? 1 ఆడి తల చెత్తగొట్టాడు, 2 నిరాయుధుని చేశాడు, 3 వాడిని తెచ్చి మన కాళ్ళ కింద పెట్టాడు. నేను భయపడితే దేవునికి భయపడలే, కానీ ఆడు ఎవడు అసలు భయపడడానికి? ఏమండి? అందుకని పురుషోత్తమ చౌదరి గారి పాట 10 జ్ఞాపకం చేస్తాను. దేవునికి భయపడితే ఇంకేమై ఉండక్కర్ల మనకి. కడుపులో దేవుని భయం ఒకటి, అదే దేవుడు వస్తున్నాడు, అదే దేవుడు ఎక్కడుతాడు, అమ్మో దేవుడు ఒప్పుకోడు, దేవుని మనం తప్పించుకోవాలి, అయ్యో జాగ్రత్తగా ఉందా, ఒక దేవుని భయం ఒక్కటి ఉంటే ఇంకా అసలు ఏ భయం ఉండక్కర్లా. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హోషువ గ్రంథము 6వ అధ్యాయం. మీలో చాలా మంది కత్తులు లేకుండా యుద్ధానికి వచ్చినట్టున్నారు ఏమిట్రా? ఏమిటి కొత్త రకం యుద్ధం? దొరికిపోతారు. దేవునికి స్తోత్రం. ప్రమాదంలో పడకండి. ఆయన భక్తులందరి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, అదే వారికి ఘనతను బైబిల్లో ఉంది. బైబిల్ బరువు కాదు, అది మనకి భాగ్యం, అది మన ఘనత. కనుక పేపర్లెస్ గవర్నమెంట్, పేపర్లెస్ స్కూల్, స్మార్ట్ క్లాస్ అనే పేరు చేతులు పూడు స్కూల్లోకి వెళ్ళినట్టే ఓ ఫోన్ వేసుకొని వచ్చేయకండి. చేతిలో బైబిల్ చాలా ఘనత, గొప్ప ఆశీర్వాదం. దాని బరువుగా మన జీవితాల్ని మోస్తుంది, అది మన బ్రతుకుల్ని కాపాడుతున్న దేవుడు. బైబిల్ మోయటం భాగ్యం అనుకోండి. ఆమేన్. రైట్. 6వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన సందేశానికి టైటిల్ చెప్పేయాలనుకుంటాను. ముందే యాక్చువల్గా చెప్పను కదా, లాస్ట్లో అంటుంటాను. ఆ టైటిల్ ఏంటంటే, మీరంటే అంటే దేవుని బిడ్డలంటే మీ శత్రువుని సైతానికి సత్యంత భయం. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద హోల్ మెసేజ్. హల్లెలూయా. యూజువల్గా వాడు చేసే పనులకి, చేసే దుర్మార్గాలకి, పెట్టే కష్టాలకి, తెచ్చే ఆటంకాలకి కొందరు భయపడుతుంటారు. ఏమండి? నిజానికి వాడిది భయపెట్టే రేంజ్ కాదు అసలు. భయపడి వణికిపోతూ ఆ భయంతో చేసే కొన్ని చేష్టలు పిరికి వారికి భయం కలిగిస్తుంటాయి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వాడు బండసాటు కుంటోడు రకమరా అంటారు. అంటే ఒక రోజు టర్నింగ్లో ఒక బండ ఉంటే దాని వెనకాల కుంటివాడు కూర్చొని నడుము మొదలుకొని పైకి కనిపించేలాగా గంభీరంగా ఉంటాడు మనిషి. 2 కాళ్ళు లేవు.
ఏయ్ నీ డబ్బు బంగారం పెట్టి అక్కడ లేచాలంటే చంపేస్తానంటాడంట. వాడి ఆకారం వాడి సౌండ్ చూసి మామూలు లేతే నిజంగానే చంపుతాడని ఆడ పెట్టి పారిపోతున్నారు అందరూ. చివరికి ఒకడు వీడు కుంటివాడు అన్న సంగతి తెలిసినవాడు గుర్తుపెట్టి ఉంటాడు కదా, ఏయ్ లేస్తే చంపేస్తాను బెడ అక్కడ పెట్టంటే లెగిన చూద్దాం అన్నాడు అంటాడు. వీడు గబుక్కుని దూకేసి పారిపోయి పక్కన నేల మీద కాళ్ళు పెట్టేసుకొని నీ దండం పెడతా, నేను దోచుకున్న దాంట్లో ఎంతమంది నీకు ఇస్తాను ఎవడికి జబ్బాకి మాట అంటున్నాడంట. అంటే వాడి అసలు సంగతి తెలిసిన వాడికి చాలా ధైర్యం ఉంటుంది. వాడి వ్యవహారం తెలియకుండా వాడి సౌండ్ మాత్రం విని వామో ఎందుకు వచ్చిందిరా బాబు అని డబ్బులన్నీ కష్టార్జితం వాడికి ఇచ్చి పారిపోతున్నారు చాలా మంది ఉన్నారు. సో అపవాది ఎవరైతే ఉన్నారో, శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడి తల చెత్తగొట్టాడు యేసయ్య అని పునరుద్ధాన సందర్భంలో మనం వాక్యంలో చూస్తాం. రెండవది కొలస్సీ 2:15 ఆయన వాడిని నిరాయుధుని చేశాడంటే వాడి దగ్గర అసలు ఆయుధం లేదు. మూడవది రోమ 16:20 వాడిని దేవుడు మీ పాదముల కింద చితక తొక్కిస్తాడు అన్నాడు. ఇక ఆడికి భయపట్టి ఏంటి చెప్పండి? ఒకటి ఆడి తల చితగొట్టాడు, 2 నిరాయుధుని చేశాడు, 3 వాడిని తెచ్చి మన కాళ్ళ కింద పెట్టాడు. ఈయన భయపడితే గీపడితే దేవునికి భయపడలే కానీ ఆడు ఎవడు అసలు అడిగి భయపడడానికి ఏమండి? అందుకనే పురుషోత్తమ చౌదరి గారి పాట పదే జ్ఞాపకం చేస్తాను. దేవునికి భయపడితే ఇంకే భయం ఉండక్కర్లా మనకి. కడుపులో దేవుని భయం ఒకటి, మన అరే దేవుడు చూస్తున్నాడు, అరే దేవుడు ఎక్కడుతాడు, అమ్మో దేవుడు ఒప్పుకోడు, దేవుని మనం తప్పించుకోవాలి, అయ్యో జాగ్రత్తగా ఉందా, ఒక దేవుని భయం ఒక్కటి ఉంటే ఇంకా అసలు ఏ భయం ఉండక్కర్లా. ఆ ఒక్క భయం లేకుండా తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చూస్తున్నప్పుడు, వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా బతికితే ఈ జీవితానికి ఎన్ని భయాలు రాకూడదు అన్నీ వచ్చేస్తాయి. అన్ని తప్పించుకుంటాక ఒకటే పరిష్కారం, దేవుని భయం. స్తోత్రం అనండి, హల్లెలూయా. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ లేవు కనుక నేను గూగుల్ చేసి చూశాను. ఎరికో కోట కూడా ఎట్లా ఉండింది అని అంటే ఏమండి 12 to 15 feet ఎత్తులో ఉందట ఆ ఎరికో గోడ యొక్క ఎత్తు. ఏమండి దాని వెడల్పు మందం 6 అడుగులు ఒకవైపు నుంచి చూస్తే. ఏమండి యాక్చువల్గా ఇంకో ట్రాన్స్లేషన్ 6 to 8 meters అని రాశాడు. ఓకే, ఇలా చూసుకుంటే దాన్ని మొత్తం కైవారం 9 ఎకరాల్లో కట్టారని ఆ గోడను కొలత ఇస్తే అడుగులు లెక్కైతే 9 అడుగులు వస్తుంది, 9 ఎకరాలు వస్తుంది. ఏమండి అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని అంటే దాని మీద ఒక రథం గోడ మీద పరిగెత్తుద్దంట. గుర్రాల రథం ఒకటి ఆ ప్రహరీ గోడ మీద పరిగెడుతుందంటే అది ఎంత వెడల్పు ఉంటుంది అంటే దాని ఎత్తు, దాని వెడల్పు, దాని స్ట్రెంగ్త్ అంతా చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. దాని గొడవలు దాని గురించి మనకి ఎందుకండి? ఆ గోడ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి ఎందుకు, అంత బలంగా ఉంటే మనకి ఎంత ఎత్తు లవ్ మనకేం సంబంధం అంటారేమో, కానీ అంత పటిష్టమైన గోడ ఎరికో వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు అని మీరు అడిగితే, ఎరికో చాలా స్ట్రాంగ్ అండి, చాలా పవర్ఫుల్ అండి, దుర్భేద్యమైన కోట కూడా కట్టారండి, వాళ్ళు మామూలు విషయం కాదండి అని చాలామంది దాని గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఆ కాలమున ఇశ్రాయేలుల భయముతో వాళ్ళు పెద్ద గోడ కట్టుకున్నారంట. ఇఫ్ యూ కమ్ టు నో ద ఒరిజినల్ ఇష్యూ అండ్ ద సీక్రెట్ ఆఫ్ బిహైండ్ ఎవ్రీథింగ్, మన నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఇదా మేటరా ఏంట్రా బాబు, అసలు ఆ కోట కూడా ఏంట్రా, దాని మీద రథం పరిగెడతాం ఏంట్రా, అసలు ఎంత పెద్దగా ఉంటాం ఏంట్రా, అమ్మో బాబోయ్, ఇలా మనం ఊహించుకోండి. కానీ అసలు ఎందుకు అంత పెద్ద గోడ కట్టారు అని చూస్తే చెప్పండి. ఈ కొలతలన్నీ కూడా అమాయకమైనవి. కానీ అసలు ఒరిజినల్ చెప్పాలంటే ఆ ప్రాకారం మీద ఇల్లు కట్టుకుందంట ఓ మహాతల్లి. ఎవరు గోడ మీద ఇల్లు కట్టిందంట. ఇప్పుడు ఏ రకం చూసుకున్నా జగన్ ఇల్లు కానీ చింతన ఉండాలి కదా, గోడ మీద కట్టిస్తుందంట ఇల్లు. అందులో మళ్ళీ మిద్దే అంతస్తులు, దైవజనుల్ని కాపాడటం, తన బంధుమిత్రులను తీసుకొచ్చి పెట్టడం. అంటే గోడ ఎంత పెద్దగా ఉందో చెప్పడానికి ఆవిడ సాక్ష్యం కూడా విందాం. అసలు 2వ అధ్యాయం 10వ వాక్యం 11 చదవండి. యెహోషువ గ్రంథమే 2వ అధ్యాయం 10-11. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. స్తోత్రం చెప్పండి. పెద్ద గోడ మీద ఇల్లు కట్టుకొని వెళ్తుంది భూమిని చాలా మందిని. ఏమండి ఇవిడ అంటుంది, అయ్యా మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రమును ఆరిపోజేసిన సంగతిని, బాషాను రోజైన ఓగును సీహోనును చంపిన విషయం మేము వినగా మా గుండెలు మాలో. వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ అండి, వాళ్ళు చాలా బలవంతులండి, వాళ్ళు మనకంటే అధికులండి, ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళండి.
అసలు మన ఇల్లులన్నీ కలిస్తే అలా ప్రహరీ గోడ అంత అవ్వదండి. కరెక్టే, కానీ ఎందుకు అంతటి గోడ కట్టేశారు బాబు అని అడుగు. కారణం ఏంటి తెలుసా? ఆ కాలమున ఇశ్రాయేలుల భయముతో వారంత పెద్ద గోడ కట్టుకున్నారు. అమ్మో వీళ్ళు ఎప్పుడైనా వచ్చి పడిపోతారు, అమ్మో వీళ్ళని మనం తట్టుకోలేము, వీళ్ళని గెలవలేమని శత్రువు యొక్క దుర్భేద్యమైన కోటలను గోడలను ఏర్పాట్లను చూస్తే ఆడు మన భయానికి ఎన్ని చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. మన బ్యాటింగ్ లైనప్ స్ట్రెంగ్త్ అర్థమవుతుంది కదా, బౌలర్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాడు. వాడు లెంగ్త్ చూసి లైన్ చూసి అడవాడు చూసి టెన్షన్ పడింది దానికి, వాడు మనం చూసి టెన్షన్ పడి ప్రాక్టీస్ చేసేది. వాడు 140 వేస్తాడంట బాబు, పక్కన వెళ్తే బుల్లెట్ వెళ్ళినట్టు ఉంటుందంట. ఓకే, వై ఆల్ దిస్ ప్రాక్టీస్? నీ భయం పట్టుకుంది అడిగి. అమ్మ ఒక్కరిని అవుట్ చేస్తే చాలరా బాబు, వాడు చాలా దుర్మార్గుడు, అడుగు వాడు కట్టేసినట్టు ఉంచున్నాడు. ఆడిని అవుట్ చేస్తే మా టీం అయిపోయినట్టారా. నీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. నువ్వంటే అంత భయం, ద్వేషం, కక్ష, పోడా, భయం. ఈ రోజు నిన్ను బాధించే శత్రువు ఏదైనా, ఎవరైనా, ఏదైనా కొంత శత్రువు అంటే ఏంటి? మనకి ఒక రోగం ఒక శత్రువు అవ్వచ్చు, ఒక పేదరికం శత్రువు అవ్వచ్చు. ఏమంటే దుష్టుడు సాతాను రకరకాల తాంత్రిక మాంత్రిక ప్రయోగాలు చేసి మన జీవితాలు చిన్న చాలామంది కదండి, చాలామంది జీవితాలు. మన చిన్న బాబుని తెచ్చారు ప్రార్థనకి, నెలలో 7-8 నెలల వయసు ఉంటుంది. ఆ 7-8 నెలల వయసున్న బాబు ఆడుకుంటూ సడన్గా గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. ఆక్సిజన్ అందక మనిషి ఒకలాంటి బ్లూగా మారిపోతుంటాడు. ఇంకా చనిపోతాడేమో అన్న పరిస్థితి. ఆ ఏడుపుని ఎవరు ఆపలేరు. ఇంకా ఉన్న పలంగా హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా ఉత్తమ డాక్టర్స్ పరిశీలన చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంతా చేస్తూ ఎన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసినా అబ్సల్యూట్ నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక చనిపోతాడు అన్న మూమెంట్లో చివరి క్షణంలో ఆడు మళ్ళీ హోస్ట్లోకి రావటం, మెల్లిగా గంటకి ఆ బ్లూ కలర్ అంతా పోవటం, నార్మల్గా అవటం, ఒక గంట కాలు కోలుకోవటం, మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు, కాలు చేతులు కొట్టుకుంటాడు, మళ్ళీ పంపించేస్తారు. ఇలాగ చాలాసార్లు అయితే డాక్టర్స్ మరి ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదండి. నిజానికి అయితే కంప్లైంట్ ఏం లేదు, అన్ని అబ్సల్యూట్ నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, మాకు ఇలాంటి కేసు హిస్టరీ కూడా ఇప్పుడు మేము చూడలేదు, ఇలా చెప్పి పంపిస్తున్నారు డాక్టర్స్. ఆయన తీసుకొస్తే ఇంత పెద్ద పెద్ద డాక్టర్లకు అర్థం కానీ మనకేం తెలుస్తుంది? వైద్యం అయితే మనకు తెలియదు, దయ్యంగడి మ్యాటర్ అయితే మనకు బాగా తెలుసు. ఇది ఆడు చేసే పనే. ఎందుకంటే దావీదు ఒక బాలుడుగా ట్రీట్మెంట్ చేశారు ఆయన్ని, నువ్వు బాలుడురా అని చెప్పి అన్నారు. కానీ గొలియాతు విషయంలో ఏమన్నాడు? అయ్యా నా అరణ్యములో తండ్రి మందను మేపుచుండగా సింహం ఒకటి ఎలుగుబంటి రాగా నేను దాన్ని చంపాను అంటాడు. వాటిని అనకుండా ఏకవచనం వాడు ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ చూశాను, హిందీ బైబిల్స్ అన్ని ఒకటి ఏకవచనం ఉంది. అంటే పొరపాటు కాదు అది. దావీదు ఏమన్నాడు? అయ్యా గొలియాతు గాడు ఇప్పుడు అంటున్నారు మీరు, ఇంతకుముందు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నేను వాటిని అక్కడ దానిని అంటాడు. ఎప్పుడు వచ్చినా ఆడే రొకానుకో యాస వేసుకొస్తున్నాడు. ఏ డ్రెస్ వేసుకొచ్చినా ఏ మేకప్ వేసుకొచ్చినా ఆడే నాకు తెలుసు అని. ఇంతవరకు నేను ఆడు బౌలింగ్లో 6 కొట్టిస్తున్నాను, నన్ను వదిలేవాడు సంగతి చెప్తాను అంటాడు. లేదురా వాడు బాల్యం యుద్ధాభ్యాసం చేసినాడు, కొంచెం జాగ్రత్త, సింహాన్ని చంపించాం అక్కడ. అంటే ఏ రూపంలో వచ్చినా అది శత్రువు కదా, సాతాను చేసే పని కదా, దుష్టుని కార్యం కదా. అది విద్యా జీవితాన్ని పాడు చేస్తున్నా, యవ్వన పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రపరుస్తున్నా, ఆరోగ్య జీవితాన్ని నాశనం చేస్తున్నా, కుటుంబంలో కలతలు అసమాధానాలను తెచ్చి చిన్న భిన్నంగా మారుస్తున్న ఈ కార్యాలన్నీ ఏంటి? సైతాను గారి కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో సుమారు 8-10 వచనాల మధ్య ఏమంటాడు తెలుసా? అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. The Son of God has manifested in this world to destroy the works of the devil. ఆడి కార్యాలను నాశనం చేయడానికి వచ్చాడు అసలు ఆయన. ఇందు నిమిత్తంగా నేను మీకు తెలియజేసే ఉపదేశం ఏంటంటే, నీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఉన్న పోరాటాలు అవి మానసిక పరమైనవా, ఆర్థిక పరమైనవా, ఆత్మ సంబంధం అంటే దయ్యపు శక్తులు, చేతబడులు, అది ఏ రకమైన ఆడు కారణం. రాకెట్ లాంచ్ వచ్చినా, బాంబు పడ్డా, తుపాకీ వేసినాడు ఆడే పొంచున్నాడు. పేర్లు మనకు అనవసరం, దేవుని స్తోత్రం. సో నేను అనేది ఏమిటంటే, శత్రువు ఎవడో మనకు తెలిసిపోయింది, ఆడు బుద్ధి అంటే తెలిసిపోయింది. ఆడు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు రా? తీవ్రవాదులు సైనికులను మట్టు పెట్టారు, ఒక్కసారి 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు అని న్యూస్ వస్తుంది. తెల్లారి పొద్దున్న ప్రధానమంత్రి గారు, రక్షణ మంత్రి గారు ఖండన వస్తుందేమని, ఇంత బలం వారికి ఉంటుందని ఊహించలేదు. వారి శక్తికి మేము ఆశ్చర్యపోతున్నాం. 20 మందిని చంపేయడం వల్ల మాకు భయం వచ్చింది, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడన్నా మాట్లాడా? ఇది పిరికి పందల దుశ్చర్య. దీన్ని మేము పిరికి పందలు అంటే మిమ్మల్ని చంపించాడు కదా అంటే అలా అంటాడు. అది భయం వేసా ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఎదుర్కోలేకే తట్టుకోలేకే. కాబట్టి నేను మీకు తీసుకొస్తున్న ఒక సమాచారం ఏంటంటే, పర్సనల్ లైఫ్లో కానీ, కుటుంబాల్లో కానీ, నీ కెరీర్లో కానీ నిన్ను బలహీనపరుస్తూ, భయపడుతూ, వెనక్కి లాగుతూ, వణిక చేయాలని ప్రయత్నం చేస్తున్న శత్రువు ఎవడంటే ఇప్పటికే ఓడిపోయినవాడు. యూ కెన్ షౌట్ బిఫోర్ హిమ్, hey devil, I know you are a defeated foe, you cannot stand before me, for I claim this victory in the name of Jesus. అని నిలబడి గట్టిగా మాట్లాడితే యేసు రక్తం ఏం చేయం. మళ్ళీ చెప్తున్నా, ఎరికో పరాక్రమం అంత దుర్భేద్యమైనదిగా కనబడుటకు కారణం ఇశ్రాయేల్ భయం తప్ప ఏమీ అంటలేదు.
లేదండి పాస్టర్ మీరు అలా చెప్తారని చాలా ప్రాబ్లమ్స్ నేను తట్టుకోలేవు. అదంతా అట్టు ఉంటుంది నాన్న, అసలు విషయం ఏమి లేదు. ఒరిజినల్గా మ్యాటర్ లేనప్పుడు ఆ మాత్రం బిల్డప్ అని అయిపోతే ఎట్ట కుదురుద్ది? పెవిలియన్ ఎండకి వెళ్ళాడు, పరిగెత్తుకొస్తున్నాడు, బాల్ ఎత్తాక చూసినోడికి బ్యాట్స్మెన్ అయ్యి బాబా ఎంత దూరం వెళ్ళాడు అనుకుంటే మనం అది ఏం లేదు, చక్కగా బ్యాట్కి అందుతుంది బాల్. నుంచున్న దగ్గర కదలకుండా లాగిపెట్టి కొడితే మళ్ళీ స్టాండ్స్లోకి వెళ్ళిపోద్ది. ఆ పట్టు దొరక్కే నీకు ఇబ్బంది పడుతున్నావు. ఆడు ఎట్ట పరిగెడితే మనకెందుకు, అక్కడెక్కడ గిరక తిప్పితే మనకెందుకు, కమ్మగా బ్యాట్కి అందుతుంది బాల్. చిన్న జోక్లు అంటే సరదాగా చెప్తాను. 93లో లవ్ బాంబే అని ఒక ప్రోగ్రాం పెడితే ఏమంటారు దాన్ని, డోర్ టు డోర్ ఎవాంజలిజం. ఏలూరు సిఆర్డి కాలేజీలో అప్పుడే మేము జస్ట్ జాయిన్ అవుతున్న కాలం. రే బాంబే డోర్ డోర్ ఎవాంజలిజం ఎవరు వస్తాడరా అంటే మేము చేతులతో చెప్పారు ఛార్జీలు మీ అని. అమ్మ నాయన సరే ఇంకా కొత్త గొప్ప కొంచెం ఉన్న కుటుంబాలే కదా, డాడీ ఎట్లా సువార్తకి వెళ్ళాలంటే ఛార్జీలు సర్లే ఎలా డాడీ. డోర్ టు డోర్ ఎవాంజలిజం మనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు మీడియం బాంబేలే. ఆ మొక్కే చెప్తే నువ్వు ప్రసంగం అంతా చేసే పని లేదు, కరపత్రికలు మార్చడమే, జీసస్ లవ్స్ యు, గాడ్ బ్లెస్ యు, ఇలాంటి చాలే కదా అన్నది తీసుకెళ్ళిపోయారు. కోనార్క్ ఎక్స్ప్రెస్లో యేసు రక్తం ఏం చేయం 2 రోజులు నాన్న సవాలు తెస్తే చేరాం. ఈ డోర్ టు డోర్ ఎవాంజలిజం రోజు పని చెప్పేస్తే పిల్లలు బెంగటికి వెళ్ళిపోతారు అనుకున్నారు. ఏంటో మమ్మల్ని తీసుకెళ్ళినాళ్ళు. ఒకరోజు ప్రోగ్రామ్, సో ఇవాళ ఏమి మినిస్ట్రీ లేదురా, చిన్న క్రికెట్ మ్యాచ్ ఉంది, లోకలైట్స్తో కలిసి చర్చ్ మెంబర్స్ ఆడాలి, ఎవరిని ఆడతారంటే మంచి దమ్ము నాటకాలు అందరూ ఈ కాలేజీలో ఒక రేంజ్లో ఆడే వాళ్ళందరూ పేర్లు ఇచ్చారు. నేను కూడా పేరు ఎత్తగలుగుతాను. నువ్వు ఇంతలో ఉన్న వేడ పరిగెడతావరా, చంద్రబాబు నన్ను తీసేశారు. లేదురా నేను ఆడతాను, మా ఊర్లో బాగానే నన్ను అన్ని టీంలో పెట్టుకున్నాను, ఎలా రైతున్నా మూట కా భాగ్యారా చల్ అది పక్కన పెట్టాను. నేను సర్లే సరే ఏం చేస్తామని ఒక డీసీఎం టైప్ బస్సు ఉంటుంది, బస్సు మీద కూర్చొని పల్లీలు కొనుక్కొని తినుకుంటే మ్యాచ్ చూస్తున్నాను. అవతల ఈడ్స్ కొడితే 25 అవర్స్ మ్యాచ్ అది, చర్చికి లోకలైట్స్కి. అవతల వాళ్ళు 25 ఓవర్లకి కేవలం 130 రన్స్ కొట్టారు. నెక్స్ట్ బ్యాటింగ్ చర్చి టీము 130 అంటే పెద్ద టార్గెట్ ఏముంది అసలు, చిత్తకొట్టి పారేయచ్చు. సర్లే అనుకుని మనకు చేర్చుకోరలే, మనూరైతే మనం చేర్చుకునేవాళ్ళు, సర్లే పని కదా అది కూర్చుంటే మా చర్చి వాళ్ళు యేసు రక్తం హల్లు స్తోత్రం అని చెప్పి ఎంత ప్రార్థన చేస్తూ వెళ్తే 8 ఓవర్లకి 6 వికెట్లు మా బ్యాచ్ ఇది. ఈడ్స్ కొడితే 40-50 వచ్చినాయి. ఓవర్లు చాలా వికెట్లు లేవు, 6 వికెట్లు పోయినాయి. 7వ దగ్గర కదా తూచలు రెండో తూచలు ఎవడు వెళ్తా. నేను అక్కడ కూర్చొని వీళ్ళని కామెంట్ చేస్తున్నా, అరే ఇది పెద్ద బంతి అందరూ కొట్టుబాడి నా హ్యాండ్ చెప్పంటే తూ చుబ్బైట్ రే తూ ఆంధ్రే సాయ బోత్ చిల్లారే బట్ ఎల్లు ఉండాల జాగ్రత్తగా బ్యాట్లు కట్టినసే పని లేదు, వచ్చేస్తాను ఏమీ లేదు విషయం. 7వ నెలమంటే ఎవడు తూచలరే బోత్ బోత్ చల్లరే తూచలు అని చూసి రే మై చలో క్యా అని పైనకి వచ్చానంటే అరే ఆవరే సుబ్బేసే బోత్ చిల్లరే మొట్ట వల్ల కం వీడు ఎలాగో పరిగెత్తలేడు అని నన్ను నీకు ఈ పొద్దున్న తినేస్తాడు, వీడి సంగతి తెలుద్దామని రారా అని చెప్పేసి నాకు అప్పటికప్పుడు ప్యాడ్లు కట్టి తోలేరు. దేనికమ్మా ఇక్కడ కాలేజీలో టోర్నమెంట్స్లో ఏమండి ఒక రేంజ్లో ఆడేసిన వాళ్ళకి అది సుత్తి బ్యాచ్ పెద్ద విషయమే లేదు వాళ్ళకి. వాళ్ళు అన్నది కరెక్టే, నువ్వు పరిగెత్తలేమన్నారు కానీ అసలు పరిగెత్తాల్సిన అవసరం లేదు, అన్ని 4 6 కదా. ఒకనే 90 కొట్టేసాను వేసి రక్తం వేసి సెంచరీ కొట్టేద్దాం కానీ అప్పటికి గెలిచే మరి ఇంకేం చేస్తాం. నువ్వు ఇంతలా ఉన్న వాళ్ళు గ్రౌండ్ నుంచి చర్చికి నన్ను భుజాల మీద వచ్చారు. అదే మనం ఏలూరులో అయితే 10 కొడితే గొప్ప, వీళ్ళ బౌలింగ్కి ఇక్కడ పిచ్చికి అక్కడంతా సండే స్కూల్ బ్యాచ్లో ఉందని చెత్త కొట్టాం. ఇక్కడికి వస్తే అంత సీన్ లేదు, దేవునికి స్తోత్రం. మనం సువార్తకు వచ్చాము, వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారు, మనం గెలవలేము. వాళ్ళు పైగా లోకలైట్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకే చప్పట్లు కొడతారు. వీడు ముందే సగం చచ్చిపోయి దిగాడు గ్రౌండ్లోకి. మనం సావలేదు అసలు, 5 పెద్ద లెక్క ఉన్నారు బాబు. శత్రువు చేసే అడవుడంతా కూడా నీ ధైర్యం తగ్గించడానికి ట్రై చేస్తాడు, ఏముండదు. ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉన్నా వీడు రాయలేకపోయాను అన్నాడు మనం, ఎందుకంటే టఫ్గా వస్తుంది అనుకుని పని టెన్షన్ పడిపోయాను, అది ఈజీగా వచ్చింది నాకు కంగారు వచ్చేసింది. అని ఇప్పుడు ఏం చేయాలండి, అసలు వాడు ఎక్స్పెక్ట్ చేసిన టఫ్గా లేదు, చాలా ఈజీగా ఉంది పేపరు. కానీ పొద్దు నుంచి బెంగడేసుకున్నాడు, ఛాయ్ కూడా తాగలేదు, అట్లాగే షివరింగ్తో ఉత్తిని చెమటలు పట్టి అతని పద్దాక పెన్న కింద పడేసి ఖర్చుతో తుడుచుకుంటే సరిపోయింది. అడిగి గట్టిగా 4 పేపర్లు నిన్న లాగేసుకొని పంపించేశారు. బయటకు వచ్చి ఏడుపు ఎందుకు ఏడుస్తుంటే బాగా రాలేదు. ఎందుకు వాళ్ళ పేపర్ టప్ వచ్చిందా లేదు, మరి ఎందుకు రాలేదంటే ఆన్సర్ లేదు. గట్టిగా అన్ని కౌన్సిల్ చేసి ఏరా అసలు ఏమైంది అంటే చాలా టఫ్గా వస్తుంది అనుకున్నాను కానీ ఈజీ వచ్చింది కాదు. ఎవడరా మా వీడు అసలు. నిన్ను ఇట్లా చేయటానికే సాతాను
నీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, నీకు ఏవో జ్ఞాపకం చేస్తాడు, నీ ఫెయిల్యూస్ నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు, రకరకాలు చేస్తాడు. ఇంత హడావుడి ఒకటి కాకపోతే ఒకటి ఏంటనియా, ఇంత శత్రుపక్షం ఇంత బలంగా ఉందంటే గోడ లాగుంటా కారణం నీ భయమే. ఆడు చాలా బలవంతుడు కనుక ఇదంతా చేయట్లేదు, నువ్వంటే భయం కనుక చేస్తున్నాడు. కనుక శ్రమలైనా శత్రువైనా శోధనైనా అంత విషయం లేదు, నీ భయమునకే వాళ్ళు ఎన్ని చేస్తున్నారు. ఒక్కసారి అసలు సత్యం తెలుసుకొని రక్తం ఏం చేయం. ఆమేన్. నువ్వు గట్టిగా నిలబడితే ఎలక్షన్స్లో ప్రజలందరూ మన వైపు ఉంటే నేను గ్యారంటీగా గెలిచే క్యాండిడేట్ అయితే పోలింగ్ అయిపోతే నేను ఇంటికాడ దర్జా కాలు మీద కలిసి కూర్చుంటా. బూతులను ఆక్రమించి ఈ రకరకాలుగా అందులో ఇంకుపోసేసి తిప్పడం ఎందుకంటే నేను పోతానంటే ఒకటి వచ్చినట్టు చేసే పని. బలమైన వాడు చేసే పని కాదు, ఓడిపోతాననే వాడు చేసే పని. ఇప్పుడు అలాంటి లేవు కదంతా ఈ విఎంఏ కదండి, మరి దండి నాకు పెద్దగా చదువు తెలియదు. నాకు నేను పాతకాలం మనిషిని కనుక అది చెప్పాను. మీకు విషయం అర్థమవుతుందని నమ్ముతున్నాను. వారు ఇశ్రాయేలుల భయము చేత చెప్పండి పెద్ద కట్టించారంట. కనుక సమస్య ఎక్కువ కనపడుతుందా, శ్రమ తీవ్రత అనిపిస్తుందా, ఇదివరకు కూడా కానీ సమస్యలు పెరిగిపోయినట్టు అనిపిస్తుందా? అవి నన్ను టార్గెట్ చేశాడనే శత్రు ఎందుకు టార్గెట్ చేశాడు? ఒక సచిన్నో సెహ్వాగ్నో కోకిల్ని ఎందుకు టార్గెట్ అవతలో దాని మడేత మీద ఈజీ అయిపోద్దని. యువతల దావీదు కూడా గొల్లియతను ఒక అందరికి రాళ్ళు వేసుకొని కూర్చోాలి, అనొకరిని వేసేస్తే టైలెంటర్స్ వచ్చి మెతలు కొట్టేశారు. దేశ రక్తం ఏం చేయం, పొద్దుగూకులు కొట్టుకోకర్లేదు, నన్ను ఒక్కడో సరే నన్ను వేసేది దేశ రక్తం ఏం చేయం. అందుకనే చెప్పండి, మనం అంటే శత్రువుకి చెప్పండి. ఆ మాట మీరు ధైర్యంగా చెప్పాలి కానీ భయంగా చెప్తారు. శత్రువుకి ఎలాగైనా భయం. అరే నాయనా, come on yaar, we are not losers, we are more than victorious people, we are more than conquerors in Christ Jesus. దేవునికి స్తోత్రం కలుగునేగా. అది చదువైనా, వ్యక్తిగత జీవితమైనా, ఉద్యోగ జీవితమైనా, ఆర్థిక వ్యవహారాలైనా, ఆత్మ సంబంధమైన పోరాటమైనా క్రీస్తు యేసు నందు అత్యధిక విజయం గల దేవుని బిడ్డలం మనం. we are more than conquerors in Christ Jesus. క్రీస్తు యేసు నందు అత్యధిక విజయం పొందిన వారు దేవునికి స్తోత్రం కలుగునేగా. కనుక శత్రు హడావుడికి ఏం టెన్షన్ పడకల్లా, భయపడకల్లా, ఆందోళన చెందకల్లా. వాడి హడావు పెంచుతున్నా కొద్ది మీకేమర్థం అవ్వాలి? టెన్షన్ ఎక్కువ ఏదో చేస్తున్నాడు, నువ్వు కూడా వెంటనే రెస్పాండ్ అయిపోతే నువ్వు కూడా టెన్షన్ పడ్డాడు కదా. దర్జాగా అక్కడే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు అంటే ఆడికి ఏం తెలియడు, ఎంత అడవడి చేస్తున్నా కదలలేదు. ఆ టెన్షన్ ఆడికి ఇంక పెరుగుద్ది. నువ్వు వాడు చిన్న ఉడతప్పుడు జగన్ ఎగ్గురు దూకి కింద పడి అనేసుకున్నావు అనుకో, పర్లేదు మనం ఈజీగానే కొట్టేయచ్చని. అట్లా ఉండకూడదు మనం. ఏమే, నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు భలే ఎరుకో గోడలు, ఆ పోరాటం 7 సార్లు ఇదంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. యాక్చువల్గా దాన్ని ప్రిపేర్ చేద్దాం వేసాను కూడా. ఇక్కడ చూసేపాటికి నాకు చాలా దేవుడు నన్ను ఎంతగానో ఇక్కడ ఆపేసాడు, ఆనందం వేసేసింది నాకు. వారు ఇశ్రాయేలుల భయము చేత శత్రు ఏర్పాట్లు, శత్రు బలాధిక్య ప్రదర్శన, యుద్ధ ట్యాంకుల ప్రదర్శన, హడావుడి, రాకెట్లు, మిసైల్ ఇవన్నీ కూడా ఆడికి టెన్షన్ ఎక్కువై భయం వేసి తప్ప మ్యాటర్ ఏమీ లేదు. యేసు రక్తమే జయం. నీ వ్యక్తిగత జీవితం మీద, నీ కుటుంబం మీద శత్రువు అటాక్ చేస్తున్నట్టుగా కనబడితే వాడు మహాబలవంతుడు కనుక నువ్వు బలహీనుడివి, బలహీనరాలు కనుక కాదు, వాడు నీకు భయపడి చేస్తున్న హడావుడి అంతది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రమే పాయలైపోతే, ఎరుకయ్య కూలిపోతే, యోర్దానే ఎక్కడో ఎండిపోతే నేను భయపడాలి. 100 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒకేసారి 5-6 ఉద్యోగాలకు ఎంపిక అయిపోయి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక వాళ్ళు ఏది బెటర్ అని ఆలోచిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి కొత్తగా రేపు నుంచి పరీక్ష అంటే కదా టెన్షన్ ఉందంటే అడిగింది ఉంటుంది, కొట్టుకొస్తున్నాడు ఆడు. ఆమేన్. సంతోషంగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, శత్రువు మనకు భయపడుతున్నాడు. వాడి భయముతో వేసే కేకలకి మనం భయపడితే దానికి అర్థం ఉండదు. వాడు వేసే అరుపులు, కేకలన్నీ కూడా చెప్పండి. ఇంకో రూట్లోకి వద్దాం. పోలీస్ స్టేషన్లో కరడు కట్టిన నేరస్తులు పట్టుకున్నారు. చెప్పురా అంటే ఆడు చెప్పట్లే, ఎన్ని చెప్పినా చెప్పట్లే. 3rd డిగ్రీ అంటారు కదా, మనకి ఈ డిగ్రీ తెలియదు, ఆ డిగ్రీ సరే ఏదో అంటారు కాబట్టి అంటున్నాం. 3rd డిగ్రీ ఒక రేంజ్లో వేస్తున్నారు. అమ్మోయ్ బాబోయ్ అని కేకలు బయటికి వినబడుతున్నాయి. ఆ పక్క వీధుల వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఆ అరుపులకి కచ్చ 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 బాబాయ్. తెల్లారిపోతున్న ఆ కానిస్టేబుల్ కూడా తెలిసి ఉన్నాడు. అంకులు రాత్రి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి అంకులు, చాలా భయం వేసింది అంకుల్ మాకంటే. ఏం పర్లేదు ఓకే. లేదు అంకుల్ చాలా భయం వేసింది, మీకు కూడా భయం వేసిందా అంటే ఆ కొట్టింది ఆవిడ కదా. అది ఎందుకు భయం వేస్తుంది అసలు అమ్మాయి? కాకపోతే మనకి గొడవ ఆ దొంగను ఒక రేవేసింది ఆయన, మనకి ఏం తెలియదు కదా. ఆయన రాత్రి అరుపులు బాబు చాలా భయం వేసింది అంకుల్, మీకు కూడా భయం వేసిందా అంటే ఆయనకి ఏమో నవ్వుతుంది. ఇప్పుడు కానిస్టేబుల్ ఎవరో దొంగడు ఎవరో మీకు అర్థమై ఉండాలి వాటికి. ఇంతకు మీరు ఎవరో ఆ డేటాలో రాశారు మరి అన్నమాట.
One thing I would like to emphasize before everybody's eyes tonight is we are more than conquerors in Christ Jesus. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనం అత్యధిక విషయం అన్ని విషయంలో పొందిన వారం అండి. శత్రువు నిర్వాయుధం చేస్తున్నాడు, వాళ్ళ తలను చెదగొట్టాడు, మన పాదాల కింద తెచ్చిపెట్టాడని. అంచేత దేవుని బిడ్డలారా మనం బెంబేలు ఎత్తిపోతాకేమీ లేదు. అదంతా జస్ట్ గేమ్ ప్లాన్ అంతే. మనల్ని మెదరగొట్టి అల్లగొట్టి కంగారు చేసి కన్ఫ్యూజ్ చేసి ఏదో అడవుడు చేద్దాం ట్రై చేస్తాడు తప్ప వాడి దగ్గర నిజానికి విషయం లేదు. వాడి తల చితికిపోయింది, వాడి దగ్గర ఆయుధాలు మొత్తం లాగేసాడు, మనం తీసుకొచ్చి కాళ్ళ కింద పెట్టేశాడు. ఏమైనా ఉంటే గింటే కాళ్ళ కింద ఉన్న నీవు వాడిని ఏమైనా నువ్వు కొంచెం విసులుబాటు ఇద్దామని కాలు తీస్తాడు, ఏమన్నా పైకి వస్తాడేమో, కానీ నువ్వు తొక్కి పెట్టి ఉంచితే మ్యాటర్ ఏం ఉండదు. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు అని మీరు నమ్ముతారా? దేవుడు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాల్ని మీరు నమ్ముతారా? వాగ్దానాల్ని. హలో, సౌండ్ తగ్గింది. ఆల్రైట్, ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. చాలండి. చెప్పండి ఎవరండి? బలహీనులు, మెజారిటీలు, మనము మైనారిటీలము. ఓరి సండే స్కూలు నీకేమైనా బాగుపడుతుందా? భూ ప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుట చూచి నీకు. ఇందాక ప్రారి గోడ మీద ఇల్లు కట్టుకొని కూర్చున్నది ఎవరావిడే? ఆవిడేమంటుంది? ఆయన మీ ఎదురు సముద్రమును ఆరిపోజేసిన సంగతిని వెలగా మా గుండెలు మాలో కరిగిపోతున్నాయి. స్పెషల్గా ఒక పేరును మెన్షన్ చేసింది, ఓగు అని. బాషాను రాజువాడు. వాడి మంచం ఇనప మంచం అంట. దాని పొడుగు 9 అడుగులు. అడుగు భారీ కాయుడు, ఒక జైంట్ పర్సనాలిటీ. వాడిని చూస్తేనే ఉత్తర దేశపు రాజులకి చెమటలట్టేసి యెహోషువ మేళ్ళని చింపి నరికి వచ్చేసారు. అందుకని వారు 31 మంది రాజులను చంపినా పదే ఆయన బాషాను రాజును ఓగుని చంపినంటే వీళ్ళందరూ పెద్ద లెక్క దాన్నే వేసేసినప్పుడు వాడి శవాన్ని కూడా బయట చెక్కబల్లేసి పడుకు పెడతా కావదా, వీళ్ళ మంచం తేవాల్సిందే. 9 అడుగులు. అడొక జైంట్ పర్సనాలిటీ కదా, భయంకరమైన మనిషి కదా. పదే ఆ పేరు చెప్తే కారణం అది. అయ్యా, ఎర్ర సముద్రం మీద ఆరిపోయిన సంగతి భాషాను రోగును రాజన ఓగుని చంపిన విషయం వినగా మా గుండెలు మాలో కరిగి భయం వేసిపోతుంది. దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? మీరు యెహోవా నామమున పిలువబడుట చూచి భూ ప్రజలందరూ మీకు మీ భయం, మీ బెదురు వాడి మీద పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆదికాండం 9వ అధ్యాయంలో నోవతో మాట్లాడుతూ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అంటూ ఆ సీక్వెన్స్లో ఒక మాట అంటాడు. మృగములు, పశువులు, అన్ని రకాల జంతువులు, వాటి మీద మీ భయమును బెదురును పెడతానన్నాడు. హల్లెలూయా. చెక్కలేసిన తాజము అలా పడిగిప్పి దాన్ని చూస్తేనే జ్వరం వచ్చేది కదా. ఈ పాములు వాళ్ళందరూ చెప్పే సమాచారం ఏంటంటే దానికి భయం అయితేనే అటాక్ చేస్తుంటుంది. అది ఇటు నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిందని తెలిస్తేనే జ్వరం వచ్చేది తిరిగి, చూసి కాదు. ప్రశాంతం కూర్చున్నాడు, ఇందాక ఇటు పాము వెళ్ళిందంటే కప్పుకుని కాలిపైకి మంచం ఏంటంటే సహజంగా జరిగేది. ఇక్కడ ఎదురొచ్చి పడికిప్పింది అనుకో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఇంకా ఏమన్నా చిన్న చిత్తగా పొరపాటు క్షమించారు ఆయన. యోగ నరకంలో కాలుకొని సరిదిలో ఉండి కృప దయచే తండ్రి అంటే అది గ్యారెంటీకి చంపేస్తుంది, నేను చచ్చిపోతానండి ఆకపారం చేసుకుంటాడు. భయానికే సగం చచ్చిపోతున్నాం సార్ మనం. ఈ చిన్న కష్టాలు, శోధనలు, పోరాటాలు, పరిపత్తి దానికి చచ్చిపోవడమే. నా దేవుడు ఉన్నాడు, నా పక్షంగా యుద్ధం చేస్తాడు, విజయం ఇస్తాడు, ఒక విశ్వాసం నిరీక్షణ ఉంటే అసలు నీకు సత్య పని ఏముంది అసలు? అలాంటి క్రూరమృగాలు, సింహాలంట, వాటికి కూడా మనిషి యొక్క బెదురు ఉంటుందంట. నేను ఒకసారి యూట్యూబ్లో అయ్యో జంతువులు సంబంధించినప్పుడు చూస్తుంటే ఒకడు మాంసం పెద్ద పెద్ద తోటలు పట్టుకుని నిలబడ్డాడు. ఏదో ఒక సౌండ్ చేస్తే సింహాలు పరిగెత్తుకొస్తున్నాయి. నేను చూసి అమ్మ నాయన అయిపోయాడా, అది పరిగెత్తుకొచ్చి తీరు. ఒక ఆఫ్రికన్ గాయ్ వాజ్ స్టాండింగ్ విత్ ద మీట్. అవి పరిగెత్తుకొస్తాయాడు. అంటే కుక్క పిల్ల ఆగినట్టు 3 సింహాలు ఆగినాయి. 3టికి 3 పక్కలు ఇసిరెత్తే తినేసి అది చిన్న పొలమ కట్టుకున్న చేతిలో కత్తే, గొడ్ల, తుపాక. అది ఏంది అది? అసలు ఒరిజినల్ సింహం వీడి కదా. 3 సింహాలు కుక్క పిల్లలా కూర్చోబెట్టాడు. ఒక ఆయన ప్రసంగం చేస్తాను విన్నాను నేను. షడ్రక్ మేషక్ అబేద్నెగోల తర్వాత దానియేలుకి వచ్చింది కదా సమస్య, ప్రార్థన చేస్తే అందులో పడేస్తాను. నిజంగానే సింహాల బోన్లో వేశారు.
అందులో 6 సింహాలు ఉన్నాయంట, ఆకలిగా ఉన్న సింహాలు. ఒక మనిషిని పైనుంచి చేస్తే అది నేలకు తాకకుండానే నోట ఖర్చుకొని పిండి పిండి చేసి పడేస్తాయంట. 6 సింహాలు అండి, ఒక మనిషి లెక్క ఉంది. కానీ దేవుడు వాటిని నోర్లు కట్టేశాడు, అట్లా కూర్చుని పోయినని వాక్యం ఉంది కదా. దాన్ని అంటాడు ఆ దైవజనుడు ప్రసంగం చేస్తూ, దానియేలు వెళ్ళే వరకు 6 సింహాలే, వెళ్ళాక 7 సింహాలు అయినాయి, సింహాలు లెక్క పెరిగిపోయింది అన్నాడు. నాకు ఒక క్షణం అర్థం కాలేదు. 6 నిలిచేవాళ్ళంటే దానియేలే కదా మరి అసలైన సింహం. అప్పుడు కానీ మట్టి బొర్రలు వెళ్ళలేదు నాకు. నిజమే అన్నాను. అప్పుడు ఎంత చమత్కారంగా చెప్పాడో నాకు భలే నచ్చింది. దానియేలు వెళ్ళే వరకు 6 సింహాలు, వెళ్ళాక 7 సింహాలు, లెక్క మారిపోయిందే అన్నాడు. లెక్క మారిపోవటం ఏంట్రా? చూస్తే మరి ఇతనే కదా అసలైన సింహం. అవన్నీ కుక్క పిల్లలా కూర్చున్నాయి. కుక్క పిల్లలాగా అన్నారు కానీ సవక కుక్క పిల్ల కూడా భయమే నాకు. ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి ఒక కాలకదేరి, కానీ మనకు భయమే కదా. వాడు అంటే ఏం చేయదు. ఆ విషయం నీకు తెలుసు, నాకు పిక్కపట్టుకొని లాగేది నా పరిస్థితి. నేను ఎవరన్నా కొంపలో కుక్క ఉందంటే అసలు ప్రార్థన చేయడం కూడా వెళ్ళాం. భాస్కర్ పర్లేదు అన్నాడు. పర్లేదు నువ్వు చెప్పాడు, ఏం చెప్పాలా? కరి చేసింది అంత పర్లేదు, ఇంజక్షన్ చేసుకోవద్దు. అట్లాంటి మరి సింహమే ఉంటే దుబాయ్ ఆ కింగ్స్ ఫ్యామిలీలో మీరు చూస్తే ఇంట్లో పెంచుకుంటారు చక్కగా పెద్ద పుల్లు, చిరుత పుల్లు, సింహం సోఫాల మీద పక్కన కూర్చుంటా ఉంటాయి. అవి చూసే జ్వరం వచ్చేది దించిపించు. అంటే మానవుడి స్థాయి వాటన్నిటి మీద మనిషి యొక్క బెదురు అంటే కూర్చుంటుంది. అది నేను చెప్పే సువార్త ఏంటంటే మనిషికి సాధారణంగా ఉన్న ఎబిలిటీ అది కదా, స్థాయి అది కదా. హీ హాస్ ద డొమినియన్ ఆఫ్ ద క్రీచర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి నువ్వు ప్రభువులో ఉంటే, ఆత్మ సంబంధమైన అభిషేకం కలిగి ఉంటే, శత్రు బలవంతుడు నీకు అధికారం అనుగ్రహించబడి ఉంటే నీ రేంజ్ ఇంకెంత ఎక్కువ ఉంటుంది. జనరల్గా క్రూర మృగాలకు కూడా మనిషి స్థాయి ఎక్కువ అయితే, మనిషి వాటిని సాధు చేయగల అని కూర్చోబెట్టగల స్థాయి ఉంటే, నీలో దేవుడు ఉంటే, అభిషేకం ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, శత్రు బలవంతుడు అధికారాన్ని ఏమైనా యాక్సెస్ చేసే కెపాసిటీ నీకుంటే, how are you powerful? ప్రతిదానికి భయపడిపోవటమే. మా ఊరు ఒకటి ఉన్నాడు లేవు, ఏగొస్తే దాకా వాళ్తుంది, కొంచెం విసిగిస్తుంది, ఇరిటేట్ చేస్తుంది. ఏగొస్తుంది ఇరిటేట్ చేస్తుంది. ఓ పట్టణం దొరకదు, సంపలేము, సావలేము, చిరకొచ్చి కథ కొట్టుకుంటే బొరకే తగులుతుంది కానీ దానికి తగలదు. ఏగ చాలా ఇబ్బంది పెడుతుంది. 2-3 సార్లు విసిగిచ్చాక ఆయన ఎలా తెలుసా, బాబోయ్ నన్ను సంపెత్తగా వచ్చింది ఏగా అంటే విసుగొచ్చి. నేను అన్నాను, నువ్వు పాములను తెల్లని ఎత్తి పట్టుకుందావు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. మాకైతే అలా ఉంటుందండి, నీకైతే పాములు తెల్లకలేదు, ఏకజాలు చంపేతాగా. అవునండి భాస్కర్ మీరు అన్నిటికీ ఎలాగా మాట్లాడతా, మరి ఏక చంపేటమేంట్రా? అంటే చిన్న శోధన, చిన్న ఇంట్రెస్ట్ తట్టుకోలేదే, అయిపోయినట్టే. నా సావుకి వచ్చింది, నా ప్రాణం తీసేస్తుంది, అది ఊడా నీ ప్రాణం తిట్టాకి పాపిచ్చి మాటలు తప్ప. అట్లాంటి చెత్త బలహీనమైన మాటలు మనం మాట్లాడకూడదు. ధైర్యంగా, పాజిటివ్గా, పర్ఫెక్ట్గా మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. సరే, ఒక స్టోరీ చెప్పేసి ముగించేస్తాను మీకు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాధలు పడ్డారా? ఫరో అతన్ని చాలా ఇబ్బంది పెట్టాడా? చాలా కఠినమైన శ్రమలు గురి చేశారు కదా. ప్రభువా మాకు వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, ఇల్లు వద్దు, మేము మా దేశం తీసుకెళ్ళిపోవాలని ఏడ్చారా? ఇంత స్లేవరీ అనుభవించారు కదా. కారణం ఏంటంటావు? నిర్గమం 1 చదవండి. ఉందా బైబిల్లో? నిర్గమం 1:10-11 వచనాలు. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఇప్పుడు 8వ వాక్యం కూడా చదువునా. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అసలు అది వీళ్ళు బలహీనులు కాబట్టి అణిచివేశారా? వీళ్ళు తేరగా దొరికినప్పుడు తొక్కేశారా? వాళ్ళ బలం చూసి వామ్మో రే వీళ్ళు మనకంటే ఎక్కువ ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు, ఏదో ఒకటి చేయకపోతే సుఖం లేదు. శాలరీ కట్ చేయి, పౌష్టికాహారం లేకుండా చేయి, బలమైన ఆహారం దొరకకుండా చూడు, పని ఎక్కువ పెట్టాలి, జీతం తక్కువ ఇవ్వాలి, కష్టం ఎక్కువ పెట్టాలి, అన్నం తక్కువ పెట్టాలి, బక్క చిక్కిపోతే అప్పుడు మనం సర్వైవ్ అవ్వగలం, లేకపోతే మనల్ని తినేస్తారు. ఐగుప్తీయులు ఫరో నేతృత్వంలో ఇశ్రాయేలు ప్రజలను విపరీతంగా బాధించిన కారణం భయమేసే. నీ ఒక్క పాయింట్ పట్టుకో, మీరు అలాగా ఏదో ఒక మాట్లాడతారు కానండి పాస్టర్ చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే నీ భయం వేసారా ఇవన్నీ అటు చేసేది. వారు మనకంటే బలము గల జనం, వారు బలిష్ఠులు, వాళ్ళు ఒక్కసారి తిరగబడితే చాలా భయంకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే మందసమును తీసుకొచ్చి వాళ్ళు పాలెంలో పెట్టారు. మందసం తిరిగి మన మధ్యలోకి వచ్చింది అన్న సంతోషం ఇశ్రాయేలు సంతోషంగా అరిచారంట.
రాజకీయ నాయకుడు వస్తున్నావు, సినిమా యాక్టర్ వస్తున్నావు, స్పోర్ట్స్ ప్లేయర్ వస్తే కేకలేస్తారు చూడు. అమ్మాయి మా మందసం వచ్చేసిన వాళ్ళు అందరూ కేకలేశారు. ఆ కేకలకి భూమి కంపించినట్టు అయిందంట. మందసం మళ్ళీ వచ్చేసింది, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అన్నదానికి భూమి అట్ట అయిందంట. వాళ్ళు కేకలు ఎత్తినట్టుంటే వాళ్ళు గర్జన చేస్తే చేసి రక్తం ఇచ్చేయం. ఇదంతా కరెక్ట్గా క్యాల్కులేట్ చేశాడు ఫరో. రే వాళ్ళు కొంచెం బలిష్టంగా ఉన్నారా, వాళ్ళు ఎట్లొకటి ఇబ్బంది పెడదాం, చిరాకు వచ్చి కొంచెం వెళ్ళిపోయేలా చేద్దాం. వాళ్ళుంటే మనం వాళ్ళతో పోటీ పడి వాళ్ళతో గెలిచి మనకంత విషయం ఉండదు, వద్దు. ఫరో తన శక్తి సంపన్నుడు కనుక, బలమైన సైన్యము కలిగిన వాడు కనుక, ఇశ్రాయేలు వారు బలహీనుడు కనుక వారిని బాధించాడు. అంత సీన్ లేదు. వీళ్ళు చూసి భయం వేసి టెన్షన్ పడ్డాడు. చేసిన పనికి మళ్ళీ చర్యలన్నీ భయం వేసే. దేవుడి స్తోత్రం, మీకు వందనాలు. ఇవి చరిత్రలో జరిగినాయా లేదా చందమామ కథ ఇదేమన్నా? బైబిల్ కథల పుస్తకం కాదుగా, ప్రతి దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది కదా, ఆర్కియాలజీ ఎవిడెన్స్లు ఉన్నాయిగా కదా, కాలక్షేపం కాదుగా. విచిత్ర కాశీ మధ్యల కథలు, బేతాళుడి కథలు, సింధుబాద్ కథలు కాదే చరిత్ర అండి. భారతదేశంలో మొఘలుల సామ్రాజ్యం ఎలా ఉండిందో, భారతుని రాజ్యం ఎలా ఉండిందో, ఇవన్నీ కూడా ఎలాగో వాస్తవాలని చరిత్రను మనం నమ్ముతున్నాము. అలాగే ఈ ప్రపంచ చరిత్రలో ఎవడో మరిచిపోలేని ఈజిప్షియన్ ఎంపైర్లో జరిగిన అద్భుతమైన సన్నివేశం ఇది. వాళ్ళకు భయపడ్డారు. మీరు యెహోవా నామమున పిలువబట్టి చూసి భూ ప్రజలందరూ మీకు భయం అన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ మొదటి సమయాల గ్రంథం 18:14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఎంతమంది ఎప్పుడు భయపడ్డాడు? గొలియాతు గారిని చంపినప్పుడు. ఓ చేతిలో వాడి కత్తి, ఓ చేతిలో వాడి తలకేసుకు వచ్చేస్తుంటే జ్వరం వచ్చేసింది పెద్దోడికి. అరే నీవు బాలుడు, వాడు బాల్యంలో దాభ్యాసము చేసిన వాడు, వద్దు పొమ్ము అన్నాడు. ఎవరికి నాలుగు భయపడతానంటే నొదలాడు సంగతి చెప్తానన్నాడు. సరే నీ సావు నువ్వు సావు అన్నాడు, చంపేశాడండి. సింపుల్గా చంపేశాడు. కత్తి ఆడి తలకాయ పెట్టుకుని వచ్చేస్తుంటే జ్వరం వచ్చేసింది మనోడికి, భయపడిపోయాడు. ఇప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. రే అన్ని బయట ఉంటే డేంజర్, మన టీంలో పెట్టుకుందాం, అడిగి చిన్న ఉద్యోగం వేద్దాం, జాగ్రత్తగా ఒక్కొక్క బిస్కెట్ ఇచ్చినట్టు ఎంతమంది వెనకాల తిప్పుకుందాం, వాళ్ళు మన చెప్పు చేతుల్లో మన చేతికి ఉన్నపోతే ప్రమాదం అన్నట్టుగా ప్లాన్ వేసాడు. అయితే మనోడు ఏం పట్టించుకోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుంటే అతనికి తోడుగా దేవుడు కదులుతున్నాడంట. ఇతను ఎటు కదిలితే దేవుడు వస్తున్నాడు. మనోడు చూసి వామ్మో, ఈ పిల్లోడిని బట్టి కాదు, ఈ పిల్లోడు కదిలితే దేవుడు కదులుతున్నాడు, వీడి వెనకాల దేవుడు. యెహోవా దావీదుకు తోడుగా ఉన్నట్టు చూచి సౌలు మిగులు భయపడ్డాడంట. ఆమేన్. సకల ఆయుధాలతో సర్వసైన్యంతో అడుగులో తరిమాడు కదా, ఇది తరిమాడు భయమేసి. ఇలాంటి ఒకటి కాదండి 100 చెప్తాం. సిచ్యువేషన్ ఏదైనా, కాలం ఏదైనా, శత్రువు దేవుని బిడ్డలను తరుముతున్నట్లుగా, బాధించినట్లుగా కన్నబడిన ప్రతిసారి అసలు విషయం ఏంటంటే వాడికి భయం వేసి, ఈ బలాధిక్యమును తట్టుకోలేము మనం, ఏదో చేయాలని కంక్షపడి ఉనికిని చాటుకుని పిరికి పందుల ప్రయత్నంలో భాగంగా రకరకాల దాడులు చేశారు, తప్పేమీ లేదు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు నువ్వు అన్నిటికంటే అత్యధిక విజయం కలిగిన వాడివి. ఎప్పుడైతే మారుమనసు పొందావో, బాప్తిస్మాన్ని పొందావో, యేసు రక్తంలో కడగబడ్డావు, నువ్వు దేవుని సొత్తు, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడివే. మనం పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాం కారు, మన ఎదురు కూడా అడ్డగోలుగా తోలుతున్నాడు, పిచ్చగా తోలుతున్నాడు. వెళ్ళి వాడు ముందు కారు ఆపి వాడి సంగతి చేద్దాం చూస్తే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. అప్పుడు ఏం చేద్దాం? ఓకే బాబు జాగ్రత్తగా వెళ్ళన్నా, మర్యాదగా చోటు ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తామే, నీ కడుపులో ఫీలింగ్ ఎలా ఉన్నా, స్టిక్కర్ అక్కడ ఎందుకు వచ్చింది రిస్క్ మనకి? When the world says that you are the child of the Almighty God, మ్యాటర్ అలాగే ఉంటుంది. నీవు యెహోవా నామమున పిలువబడ్డ చూచి భూ ప్రజలంతా నీకు బయలుపడతారు. దేవుని నామం నీ మీద ఉన్నప్పుడు, యేసు రక్తం నీ మీద ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు ప్రపంచం భయపడుతుంది. ఇది చరిత్రలో నిరూపించబడ్డ దేవుని బిడ్డల యొక్క చరిత్ర సాక్ష్యం. ఇది ధైర్యం తెచ్చుకోండి. శత్రువు కడావుడంతా నీకు భయం వేసేది, నీకు భయపడి తప్ప నువ్వు భయపడాల్సిన మ్యాటర్ లేదు. ధైర్యం ఉండండి, పరిస్థితులను ఫేస్ చేయండి. యేసు రక్తం మీ మీద ఉన్నది, యేసు నామాన్ని మీరు ధరించుకున్నారు, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నది, ప్రార్థించు సంఘం సేవకులు మీ చుట్టూ ఉన్నారు. క్రీస్తు యేసునందు అత్యధిక విజయాన్ని ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం.